ఫైనల్లీ మాకు తెలిసి ఫ్లోర్లో ఉంటుంది అనుకుంటున్నాం. మేము దానికి వెళ్తున్నాం. బ్లైండ్గా వెళ్ళిపోవాలి నేను ఉంటే పనికి వస్తుంది కదా వీడియో. హే యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ విత్ మై కజిన్. ఈరోజు నేను నా బర్త్డే షాపింగ్ చేస్తున్నాను. వీఆర్ హియర్ ఇన్ ఏఎంబి మాల్. కమ్ ప్లీజ్ షాప్ విత్ మీ. ఫస్ట్ అయితే మేము ఏటీఎం కోసం సర్చ్ చేస్తున్నాము. ఏమి నేనైతే ఎప్పుడు ఏటీఎం చూడలేదు, కానీ నా కజిన్ చెప్తుంది ఏటీఎం అయితే ఉంది అని. సో ఎస్ సర్చ్, లెట్స్ గో ఫైండ్ ఇట్. ఐ థింక్ బెటర్ వి ఆస్క్ సమ్ పీపుల్. వచ్చే ఏమంటావు? ఏమన్నా అడుగుదామా బెటరా, లేకపోతే మనమే ఎత్తుకుందామా? లెట్స్ ఆస్క్. I am here at New Me Hyderabad in AMB Mall. The collection here is great. My pics. I'll show you. We have few new pics. Let's see how that goes. First purchase done. Fit check. Ooh. Nice. First purchase done. Let's go. షాపింగ్ చేశాక ఆకలి వస్తుంది. అక్కడ ఒక కుకీ బేర్ షాప్ ఉంది, దానికి వెళ్ళాలా? వెళ్దామా వద్దా? లేదా ఫస్ట్ వేరే చోటుకి వెళ్ళి హియర్ ఎట్ మినీసో చూద్దాం. క్యూట్ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకుందాం. ఏమంటాం? క్యూట్ ఏమన్నా కనిపిస్తాయా? క్యూట్ సాఫ్ట్ ఐస్ ఇష్టమా నీకు? నాకు సాఫ్ట్ ఐస్ చాలా నచ్చుతాయి. యావరేజ్. ఇప్పటిదాకా నాతో నీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కాకపోతే వాళ్ళు దొరికిపోయింది బాడీ కదా. మినిసోలో వాళ్ళు పంపించేశారు. మేము నైకాలోకి వెళ్ళి బ్లష్ తీసుకున్నాము. వీళ్ళు షోయిగా ఇస్తున్నాను. అక్కడ వీడియో తినలేదు అక్కడ కూడా. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పులు కొందాం అనుకుంటున్నాను. సో I wanna go to shower stop. Sandals. I'm sorry. Sandals. Sorry guys. Sorry. Sandals. So shower stop కెళ్ళామా? So bad guys. తెలియకుండా అబ్బాయిల సెక్షన్కి వచ్చేసాం. అంతే కదా. ఇప్పుడు మేము గర్ల్ సెక్షన్కి వెళ్తున్నాం. వెళ్ళి చూసాము కానీ మాకేం నచ్చలేదు. నీకేమైనా నచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు వేరే దానికి వెళ్తాం. లైటింగ్ పడుతున్నట్టు. ఈ యాంగిల్ బాగుంది, కొంచెం బెటర్. నా బర్త్డేకి నా కజిన్ నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని నేను అంటున్నా. మీరందరూ ఏమంటారు? కానీ తను ఏం చెప్పట్లేదు. అన్నిటికీ గాయస్ నాకు. కానీ తను ఏం చెప్పట్లేదు. నాకు కోచ్ బ్యాగ్ కావాలంట. నేనైతే నేను తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ తనే చెప్పాల్సి ఇంకేముంటుంది చెప్పండి. సర్ప్రైజ్ మీరే చెప్పాలి. our gift. Guys, ఇప్పుడు చూడండి ఒక పర్సన్. మేము ఇప్పుడు ఇంకొక షాప్కి వెళ్ళాలనుకుంటున్నాం. We are in a hunt for sandals. Let's go. Yeah, she can't walk guys, but we have to. I'm in search of sandals people. Please get me some sandals. దొరుకుతుందంటావా? దొరుకుతుంది. లెట్స్ గో. ఎత్తుకుతున్న షాప్ కనిపిస్తుంది. ఏంటి తినేసి రమ్మంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. తినేసి వచ్చాను. నాకైతే ఇక్కడ ఏం నచ్చలేదు. నీకు? నాకేం నచ్చింది రా, కానీ నువ్వేం ట్రై చేయలేదు. నచ్చింది చెప్పు. నీకేం నచ్చిందో చెప్పు వీటిలో. ఏది? అలసిపోయి కూర్చుని పోయి చెప్పండి. ఏం తీసుకుందాం చెప్పు. శాండిల్స్ తీసుకున్నాం. నాకు కజిన్కి చిరాకు వచ్చేసింది. షాపింగ్ చేయలేదంటుంది ఇంకా. బాయ్ బ్రో, చేద్దాం పదా. షిట్, మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి మనం. పదా. ఎక్కడుందో ఎలివేటర్ ఎక్కడుందో చూడు. I've given up guys. నాకేం కనిపించట్లేదు, నాకేం నచ్చట్లేదు.
మేము అన్ని మోడల్స్ చూసి వచ్చాము. ఇప్పుడు నా కజిన్ ఏదో చెప్పాలనుకుంటుంది. ఇది నేర్చుకునేది ఓన్లీ 1 డే కాదు, ఆ 1 డే కూడా 3000 స్పెండ్ చేయాలనుకుంటుంది. అంటే ఈజ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ బట్ షీ ఈస్ స్పెండింగ్ లైక్ లిటరల్ 3000. నాట్ వర్త్ ఇట్. సరే పద, అందుకే ఏం కొనలేదు, వచ్చేసాను. షీస్ జడ్జింగ్ మీ. ఏంటి ఒక 100 సార్లు వచ్చాం మేము, కానీ మాకు ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఇప్పుడు దాకా. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ మొత్తం తిరిగి ఓ ఫుడ్ కోర్ట్ ఇక్కడే కదా ఉండాల్సింది, ఎక్కడుంది ఇక్కడేనా అనుకొని వదిలేస్తాం. ఫుడ్ కోర్ట్ వేర్ ఆర్ యూ? వి ఆర్ సర్చింగ్ హియర్. లెట్స్ సీ. ఫుడ్ కోర్ట్ వేర్ ఆర్ యూ? చెప్పు. ఈ మ్యామ్కి ఫ్లోర్ ఎక్కడ ఏది ఉందో తెలియదు. నాకే కాదు, నీకు కూడా తెలియదు. ఇక్కడ ఏముందని చెప్తే ఫర్నిచర్ స్టోర్ తీసుకొని చూపిస్తుంది, ఇక్కడ వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని చెప్పి. ఫర్నిచర్ స్టోర్లో ఫుడ్ కోర్ట్ ఉండడానికి కూడా మరి తప్పే. నువ్వు కూడా చేయొచ్చు కదా మరి. ఫైనల్లీ మాకు తెలిసి ఫ్లోర్లో ఉంటుంది అనుకుంటున్నాం. మేము దానికి వెళ్తున్నాం. బ్లైండ్గా వెళ్ళిపోవాలి నేను ఉంటే. చూడు ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం, కనిపెట్టేసాం. ఈరోజు యాక్చువల్లీ థర్స్డే, అందుకే పెద్ద ఎవరు లేరు ఫుడ్ కోర్ట్లో కదా. ఈరోజు థర్స్డే, సారీ ఈరోజు థర్స్డే, అందుకే ఎవరు లేరు ఫుడ్ కోర్ట్లో. లెట్స్ గో ఈట్, ఫైండ్ సంథింగ్ అండ్ ఈట్. ఫస్ట్ ప్లేస్ ఎత్తుక్కుందాం. ఫుడ్ కోసం నా 3000 వర్త్ షాపింగ్ బ్యాగ్ నేను అక్కడ వదిలేసి వచ్చాను. అది పోతే నా కజినే, నా తన వల్లే పోవడం. సో సారీ, కట్ చేసేసాను. అని ఏదో చెప్తుంది, చెప్పు. నేను ఏం చెప్పాలనుకోలేదు, ఆమె వదిలేసింది అక్కడ ప్లేసెస్ అవైలబుల్గా లేవు. నేను బ్యాగ్ తెచ్చుకుందాం, నా బ్యాగ్ తెచ్చుకుందాం, పోతుందేమో అనిపిస్తుంది నాకు. ఏముండదు, ఎవరు ఏమీ తీసుకోరు, ఆబ్వియస్లీ తీసుకోరు, కానీ పోతే నీదే బాధ్యత. అవునా? పోతే నేనే నీకు హ్యాండ్ బ్యాగ్, ఆ తర్వాత నేను అది నీకు గిఫ్ట్. నా బర్త్డే డ్రెస్ ఎవరు కొని పెడతాడు మళ్ళీ? బర్త్డే డ్రెస్ కిందకి వెళ్ళి ఫస్ట్ అక్కడ ప్రైస్ ఎంత ఉందో సెర్చ్ చేద్దాం ఫస్ట్. ఓకే, మొత్తం సర్చ్ చేసిన తర్వాత లాస్ట్కి ఫ్రాంకీ బెటర్ మనకి అనిపించింది. ఓకే గైస్, దట్స్